జూబ్లీహిల్స్ తర్వాత ఖైరతాబాద్ అటనా మా దానం నాగేందర్ బీఆర్ఎస్ ఉన్నాడా? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీ. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆయన ప్రొఫైలు. ఆయన బీఆర్ఎస్ ఉన్నాడు. ఎవరు మీకు తప్పుడు సమాచారం ఇస్తాడు? ఆయన బీఆర్ఎస్ పట్ల ఒక బలమైన నాయకుడిగా ఉన్నాడు. బలంగా బీఆర్ఎస్ పట్ల కొట్లాడుతున్నాడు. అరే ఆయన కాంగ్రెస్ అన్నట్టుగా వార్తలు రాస్తారేందా? ఇగో మా దానవన్న ఇట్లా పెట్టిండు చెయ్యి ఇట్లా నయాతే నయాతే అంటును. చూడండి ముచ్చట. ఫిరాయింపు అంశంపై కాంగ్రెస్ దూకుడట. త్వరలో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుందా? క్వశ్చన్ మార్కు. ఆ మేరకే స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో దానం పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో దానం నాగేందర్ పేరు ఇచ్చారు అఫీషియల్ గా. అంటే దాని ద్వారా ఆయన పైన వేటేసి ఆయన ఎన్నికలకు పోవాలనే ప్రయత్నం. ఏం జరుగుతుందో చూద్దాం. ఎన్నికల్లోనే తేల్చుకునేలా అధికార పక్షం స్కెచ్ చేసినట. రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతున్నట. మరి ఈ హాట్ డిస్కషన్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చాలా బలమైన వాదనలు వింటారు. అక్కడ చాలా బలమైన డిస్కషన్ జరుగుతుంది. ఈయన సకదానం ఏంది, నా కథ ఏంది బయటపడే అవకాశం కూడా ఉన్నది. కానీ నేనేమనుకుంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది. దానం నాగేందర్ గారి, కళ్యాణ్ శ్రీ గారు కానీ ఈ మిగిలిన 8-10 మంది మొత్తం టోటల్గా ఈ 10 మంది దొంగలను దొడ్డిదారు తీసుకొని వచ్చి వాళ్ళు కండువాలు కప్తారు. కాంగ్రెస్ పార్టీ సభలలో పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మమేకం అవుతారు. కానీ మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మాకు నెలకు 5,000 కట్ అవుతుంది పార్టీ ఫండ్ అంటారు. నీచాతి నీచమైన బతికేదా అంటే ఈ 10 మంది ఈ దొంగ ఎమ్మెల్యేది. మరి దానం నాగేందర్ ఏమైనా ముందుకు వస్తాడా? ఒక ఆయన అయితే ఇక సిగ్గు లేకుండా ఏ పార్టీ ఉన్నావా నువ్వు అంటే నేను ఎల్లున్నాలో గల్లే ఉన్నా పెద్ద నాయకుడు అని చెప్తాడు. మళ్ళా రావణ గిట్టే చెప్తాడు పెద్ద నాయకుడు అని చెప్తాడు. స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కళ్యాణ్ శ్రీ గారి సిగ్గు లేదు, ముసలోడు అవుతాడు, అబద్ధాలు చెప్తున్నాడని చెప్తాడు. అబద్ధాలే కదా. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలో దానం నాగేందర్, కళ్యాణ్ శ్రీ గారి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు తప్పదని, వీరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్తోనే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసింది. దీంతో ఆయనపై చర్యలు అనివార్యమైన డిస్కషన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వెనకడుగు వేసిన లాభం లేదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో ఉప ఎన్నికకు రెడీ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే జూబ్లీహిల్స్ లో దానం ప్రచారానికి దింపారని టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఫలితం సానుకూలంగా వస్తే దానం చేత రాజీనామా చేయించడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీలు డిఫెన్స్ లోకి నెట్టాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతున్నట్టు సమాచారం. త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా అనే చర్చ మొదలయ్యింది. ఈ చర్చకు బలం ఉందా లేదా? నేనైతే బలం ఉందనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు, వాళ్ళ వ్యవహార శైలి కూడా చూస్తారు, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. ఎట్లా బుద్ధి చెప్పుదాం, ఎట్లా కరుగాచి బాత పెడదాం అని ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో దానం నాగేందర్ మరి ఆయన రాజీనామా చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ గెలుస్తారా? జూబ్లీహిల్స్ ఎన్నికల రిజల్ట్ చూసినా పోతాడా అంటే జూబ్లీహిల్స్ లో గెలిస్తే పోతారు, జూబ్లీహిల్స్ లో గెలవకపోతే లైట్ తీసుకుంటారు. కానీ స్టార్ క్యాంపెయిన్ లిస్టులో పెట్టడం వల్ల రేపు సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీకి బలమైన వాదన వినిపిస్తానికి పనికొస్తుంది. మరి వాళ్ళు రేపు డిఫెన్స్ లోకి నెట్టేసే ప్రమాదం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. అప్పటి వరకు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? లేదు దానం నాగేందర్ ధైర్యంగా గుండెలు చీల్చుకొని నీ వస్తా ఎలక్షన్ కంటడా? వేసి చూడాలి. సస్పెన్స్ థ్రిల్లర్ కొనసాగుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తారని చూద్దాం.